మిథున రాశి వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. మరికొద్ది గంటల్లోనే వీరికి తరతరాలు తిన్న తరగని సంపద రాబోతూ ఉంది. మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, మరికొద్ది గంటల్లోనే వీరి జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి, వీరికి ఎటువంటి అదృష్టం కలిసి రాబోతోంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదములు మరియు పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారండి. మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. మిథున రాశి జ్యోతిష చక్రంలో 3వ రాశి. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. ఈ రాశివారు బాల్యం నుండి కూడా ఎన్నెన్నో కష్టాలు ఎత్తుపల్లాలు చూస్తారు. జీవితానుభవము అనేక రంగాల గురించి అవగాహన కూడా వీరికి చిన్నతనంలోనే అలవడుతుంది. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో పట్టుదల వదలకుండా పనిచేసినట్లయితే అనుకున్నది సాధిస్తారు. అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు. కొన్ని పరిస్థితులు చాలా మనోవిచారాన్ని కూడా కలిగిస్తాయి. హనుమాన్ చాలీసా పఠించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. ధైర్య సాహసే లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగితే విశేషమైన కార్యసిద్ధి చేకూరుతుంది. వ్యాపారంలో లక్ష్మీ కటాక్ష సిద్ధి ఉంటుంది. ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి విజయాలు కూడా ఉన్నాయి. పట్టుదల తగ్గకుండా చూసుకోవాలి. రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి. ముఖ్యమైన విషయాల్లో సమాచార లోపం లేకుండా చూసుకోవాలి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. అవసరానికి ఆదుకునేవారు ఉంటారు. ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారు కూడా అవుతారు. మాట విలువ అనేది పెరుగుతుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోండి. అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు కూడా పెరుగుతాయి. వారాంతంలో మీకు లాభం ఉంటుంది. వారం మధ్యలో మేలు చేకూరుతుంది. ఈశ్వర ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా చాలా సత్ఫలితాలను అయితే అందిస్తుంది. మిథున రాశికి చెందినటువంటి వారికి మరికొద్ది గంటల్లోనే వీరు తరతరాలు కూడా కూర్చుని తిన్న తరగని సంపద అయితే రాబోతుంది. వీరి జీవితంలో ముఖ్యమైనటువంటి మార్పులు కూడా ఈ సమయంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఆర్థిక పరిస్థితి అనేది ఈ సమయంలో చాలా మెరుగ్గానే ఉంటుంది. వీరి కుటుంబ జీవితం కూడా చాలా బాగుంటుంది. ఆర్థికంగా మీకు ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఈ సమయంలో అంతా కూడా మెరుగుపడతాయి. పెట్టుబడులకు ఇది మంచి నెల అనే చెప్పాలి. అవసరానికి మించిన డబ్బు అయితే మాత్రం మీరు అసలు చేతిలో ఉంచుకోవద్దండి. విద్యార్థులకు చదువు పట్ల ఏకాగ్రత ఆసక్తి తక్కువగా అయితే ఈ సమయంలో కనిపిస్తూ ఉంది. మొదటి ఇంటిపైన సూర్యుడి సంచారం చేయడం వలన వారికి చాలా కోపము మరియు ఒత్తిడి అనేది కూడా కలుగుతుంది. వారు సహనంగా ఉంటే మేలు మరియు ఆశించిన ఫలితాన్ని పొందడానికి కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. వ్యాపారస్తులకు సాధారణ సమయం ఉంటుంది. వ్యాపారంలో నెమ్మదిగా మీరు వృద్ధిని మరియు సగటు ఆదాయం కూడా కలిగి ఉంటారు. 3వ వారం నుండి కూడా వ్యాపారంలో వృద్ధి ఆదాయం పెరగడాన్ని మీరు చూస్తారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది మంచి నెల అయితే కాకపోవచ్చు. చూసారు కదా మిథున రాశి వారి గురించి. మనమైతే ఇప్పుడు పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరంగా ఉన్న పరిహారాలు కూడా తెలుసుకుందాం. మిథున రాశి వారు చాలా అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పవచ్చు. చిన్న విషయానికే సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి ఉంటుంది. అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా కలిగి ఉంటారు. ఈ రాశికి చెందిన వారికి చంచల స్వభావం ఉంటుంది. అదే సమయంలో ప్రతి పనిలోనూ కూడా విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బెరేజ్ వేసుకుని కానీ ప్రారంభించారు. వీరికి ఉన్న చంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టేస్తారు. ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే కూడా చాలా ఇష్టం. ప్రయాణాలను చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమదే అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు కూడా రచిస్తూ ఉంటారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో కూడా ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ వారి హక్కులను సాధించుకోవడానికి వీరెప్పుడు కూడా తప్పకుండా పోరాడే స్వభావాన్ని
కలవారుగా వీరు ఉంటారు. ఈ రాశి వారు తమ మనసులో అనుకున్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వారి గుట్టు తెలియకుండా దాచి ఇతరుల గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు, కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని కూడా నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడులు చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా మంచి లాభాలు కూడా గడిస్తారు. రెండు పక్షముల నడుచు వ్యవహారంలోని చక్కదిద్దుటకు వీరు తమ యొక్క చాతుర్యంతో సరిదిద్దుతారు. ఈ రాశికి చెందిన వారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన అయితే చేయలేరు. అందుచేత వీరికి ధనము గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది. సంగీతమునందు కూడా మంచి నైపుణ్యం ఉంటుంది. వీణ లాంటి వాయిద్యాల్లో మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. అలాగే శిల్పకళ, చిత్రలేఖనము, కుట్టు పని, అల్లిక పని, గృహోపకరణాల అలంకారం యందు చక్కటి ప్రావీణ్యత కూడా ఉంటుంది. అలాగే పూల మొక్కలు, కూరగాయల మొక్కలు పెంచుట్లో కూడా చాలా ప్రత్యేకమైనటువంటి కౌశలం కూడా దాగి ఉంటుంది. ఈ రాశికి చెందినటువంటి వారు ఈ సమయంలో అదృష్ట సంఖ్య వీరికి 3గా ఉంటుంది మరియు 7 కూడా వీరికి కలిసి వచ్చే అంకెలుగా ఉంటాయి. మిథున రాశి వారిపైన బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు బుధవారం అవుతుంది. ఉద్యోగస్తుల పనులలో అనుకూలత కొరకు ఒక పసుపు కొమ్మను పసుపు రంగు వస్త్రంలో చుట్టి ఆఫీస్ బ్యాగ్లో పెట్టుకోండి. అనుకూలమైన దాంపత్య జీవితం కొరకు మీ గదిని ఎరుపు మరియు పసుపు రంగులతో అలంకరించండి. శుభప్రదమైన మంగళవారం తిథి రోజున శ్రీ హనుమంతుల స్వామి వారికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. ప్రతిరోజు లేదా మంగళవారం, శనివారాలు, ఆదివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసాను, ఇతర హనుమాన్ మంత్రాలను పఠిస్తే మీకు మేలు జరుగుతుంది. ప్రతిరోజు రాహు మంత్రాలను పఠించండి. శనివారం రోజున నలుపు రంగు ధాన్యాలు, వస్త్రాలు, వస్తువులు ఆలయ పురోహితులకు, పేదవారికి దానం చేస్తే మేలు. మీ పనులలో ఆటంకాలు తొలగిపోవాలి అంటే నిత్యం వినాయకుడిని పూజించండి. వినాయకుడి మంత్రాలు, స్తోత్రాలు పఠిస్తే మీకు మేలు జరుగుతుందండి. మీ జీవితంలో అత్యుత్తమ ప్రతిఫలాన్ని పొందడానికి మీరు మీ యొక్క స్తోమత ప్రకారం దాన ధర్మాలను చేయండి. మీరు ఎంత ఎక్కువగా ఇస్తే అంత ఎక్కువగా పొందుతారు. కావున అవకాశం ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి దానం చేస్తూ ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ ఆర్థిక పరిస్థితి అనుమతిస్తే అప్పుడప్పుడు దేవాలయాలు బియ్యము మరియు పాలను దానం చేయండి. ఎక్కువగా బియ్యం భక్తులకు ఉచిత ఆహారాన్ని అందించడానికి ఉపయోగించబడుతుంది మరియు పాలు అభిషేకం లేదా ఇతర ఆచారాలను నిర్వహించడానికి ఉపయోగించబడతాయి. ఈ వస్తువులు దేవాలయాలలో దానం చేయడం ద్వారా మీకు అపారమైన దైవానుగ్రహం అయితే లభిస్తుంది. చూసారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.